సరిగ్గా వచ్చి అమ్మకు కనపడకుండా మిషన్ కింద దాచిపెట్టుకోవాలి. ఈరోజు అమ్మ కోపం వచ్చింది, లక్కీ మహిని ఉతికి వారదండి. నేనే మిషన్ కింద దూరుకుంటానప్ప. పిల్లలు ఏంటికి ఇస్తారో ఏమో, వాళ్ళిద్దరు కొట్లాడేది, ఊరికే అనవసరంగా నన్ను కూడా కొట్టించేది, వాళ్ళు కొట్టించుకునేది కాక. పిల్లలకు చెప్తే చాలా అయిపోతుంది. నాకైతే తలకాయ నత్తంది. బూస్ట్ హార్లిక్స్ తాగినా కూడా తలకాయ నొప్పి తగ్గలే, అంతగా నత్తాను తలకాయ. నీరసం కూడా వస్తుందప్ప. ఏం కళ్ళు సన్నగా తిరగలేదు అప్పట్లే స్వామి. పిల్లలతో ఏదే కష్టం. ఈ సెలవులు ఏంటికి ఇస్తారో ఏమో, తలకాయ అంత నత్తంది నాకు. ఎగ్ చికెన్ రైస్ చేసింది, తిన్నారు గమ్ముని నిద్రపోకుండా. ఏం సావురం ఇది, కొట్లాడి సత్తంటారు. ఏమన్నప్ప కొట్టుకోండి, నా సంబంధం లేదు. నేనే నిద్రపోతా, అమ్మలైతే ఉతికి వారదింటుంది, నా సంబంధం లేదు. లక్కీ మహి, నేను చెప్పినట్లు వినండి. అమ్మకి కోపం వచ్చిందా ఉత్తికి వారదనుతుంది, అది మీ ఇష్టంగా. నేను చెప్తాను నెరవకు, కానీ మీ ఇష్టం అప్ప. తినకుంటే నా మాట అమ్మొత్తుంది లేని, ఇంకా పచ్చిబారు తీసుకొని ఉత్తికి వారదింటుంది, నాకు సంబంధం లేదప్ప. నేను అమాయకుందని చెప్తాను, నాకేం సంబంధం లేదు. వీడు లక్కీ గాడు మహి చూడు ఓరుకోరు గిచ్చుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. అమ్మని చూడల్లా ఏం మనుషులు, ఏం కట్ట మాయ కట్టుండనే ఉండరప్ప. ఇల్లు సైలెంట్ పోతా ఉంటే మేము దొంగ వచ్చినోడు మొయ్యేది. వీళ్ళు అట్లా కాదే, వెళ్ళిపోయి కొట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ వీడొచ్చి నన్ను గెలుపుతున్నాడు. అమ్మని చూడల్లా, నీ ముక్కు కొరికేస్తా నేను. నాకు రేగింటన్నా, రేగుతాను తిరిపొద్దు. డాడీ వచ్చి చెప్తానప్పు, అమ్మకి తలకాయ నొత్తంది, వీళ్ళతోనే సమూహము. అమ్మకి తలకాయ ఎంత నొత్తంది, అమ్మకి ఏం చెప్తా. బెల్ట్ తీసుకొని ఉత్తి వాడుతుంటాడు. అప్పుడు నేను నవ్వుతా. ఏమన్నా పోయి ఇలా వినేటట్లేదు. నేను నిద్రపోతా ఫస్ట్, వీళ్ళ కట్టే నాకు కావాలి.